2,00,00,000 వాల్యూ ఉన్న ప్లాట్లు మొత్తం రింగ్ రోడ్లో పోతున్నాయి మావి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ మేము మా ప్లాట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఒక 1 వీక్ నుంచి ఒక న్యూస్ అయితే తెలిసిందనమాట. మా ప్లాట్ల మీద నుంచి ఒకటి RRR రోడ్ అయితే వెళ్తుందంట, రింగ్ రోడ్. అది కూడా ఇక్కడ మనకు శంషాబాద్లో ఎట్లయితే రింగ్ రోడ్ ఉందో అట్లనే ఇక్కడ మా ప్లాట్ ఈ వెంచర్ మొత్తం రింగ్ రోడ్ అయితే వస్తుందంట. ఇక్కడ మాకు 2 ప్లాట్లు ఉన్నాయి. అవి అప్పుడు మేము 5 years బ్యాక్ కొన్నాం అనమాట. 9,500 కొన్నాము ఒక గజంకి. ఇప్పుడు 30,000 అలా పోతుంది. 30,000 అంటే ఒక ఈ 2 ప్లాట్లకి 460 గజాలు అనమాట. 460 గజాలకు 30,000 వేసుకున్న 1,38,00,000 అట్లా పోతుంది. ఇదంతా వెంచర్ అనమాట. అందరూ కొత్త కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు. కనీసం 6-7 months కూడా కాలేదు కొత్త ఇల్లు కట్టుకొని. అన్ని వెంచర్ మొత్తం పోతుంది అసలు. అంటే అన్ని డబ్బులు మనం కష్టపడి లోన్స్ తీసుకొని అన్నీ తీసుకొని ప్లాట్లు కొనుక్కొని ఉంటాం కదా. ఇప్పుడు ఆ ప్లాట్లన్నీ ఇట్లా పోతాయంటే ఎంత బాధ అనిపిస్తుంది మాకు. వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు కట్టిస్తుందేమో కానీ అసలు ఇంకా తక్కువ అంటే తక్కువ రేట్ వస్తుందంట. అసలు మేము 5 years బ్యాక్ కొన్న రేటు కూడా మనకి ఇవ్వరంట. ఇంకా అందరూ ఇక్కడ ఉన్న వెంచర్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అందరూ అయితే హైదరాబాద్లో వెళ్ళి ర్యాలీ చేస్తున్నారు. వేరే పక్కన గవర్నమెంట్ పొలాలు ఉంటే దానిలో మీద నుంచి తీసుకెళ్ళమని చెప్పేసి రైతులు ఉన్నారు. రైతులకు కూడా ఎకరాలు 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళందరూ వెళ్ళి ర్యాలీ చేస్తున్నారు అనమాట అందరము. ఇక్కడ నుంచి ఆ గోడ అవతలనే హైవే ఉంటుందన్నమాట. హైవేకి ఇటు సైడ్ 2 ప్లాట్లు ఉన్నాయి, అటు సైడ్ 2 ప్లాట్లు ఉన్నాయి అనమాట. మావి ఇటు 2 అటు 2 4 ప్లాట్లు అయితే పోతున్నాయి. ఇంకా ఎన్ని లోన్స్ ఉన్నా సరే కట్టలేని టైం ఉన్నప్పుడు ఇవి ఏదన్నా ఒక్కటి తీసేసైనా లోన్స్ కట్టుకోవచ్చు అనే ధైర్యంతోనే ఉన్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఇదే ప్లాట్ అనమాట మాది. ఇక్కడ కాంపౌండ్ కనిపిస్తుంది కదా, మళ్ళీ లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను. ఇది ఒకసారి వెంచర్ అంతా చూపిస్తున్నాను చూడండి. అన్ని ఇల్లు కొత్త కొత్త ఇల్లు కడుతున్నారు, ఆల్రెడీ కట్టినవి ఉన్నవి. ఒక 2-3 months క్రితము గృహప్రవేశం చేసుకున్న ఇండ్లు కూడా ఉన్నాయి. కరెక్ట్ ఇక్కడ నుంచే రింగ్ రోడ్ అంట. నార్మల్గా ఒక రోడ్డు 4 lane 5 lane 6 lane పోయినా సరే ఈ ప్లాట్లకు ఏం కాకపోతుండే, ఏవో 2-3 ప్లాట్లు పోతుండే. కానీ ఇక్కడ రింగ్ రోడ్ వస్తుందంట. ఇంకా కన్ఫర్మ్ అయింది అంటున్నారు. అన్ని నెంబర్స్ కూడా ఇచ్చారు అనమాట. సర్వే నెంబర్లు అన్నీ వచ్చినాయి, మా నెంబర్లు కూడా ఉన్నాయి అందులో. అందుకే ఒకసారి పోతుందో ఏమో అని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చినాం ఇక్కడ. ఈ ఎడ్జ్ అనమాట. ఈ గోడ అవతలనే NH44 ఇప్పుడు మెయిన్ హైవే అనమాట, బెంగళూరు హైవే. తీసుకొని ఒక 5-6 years అవుతుంది. ఇక్కడ నుంచి మేము ఈ ప్లాట్ అనమాట చూడండి. మళ్ళీ దిగి లోపలికి వెళ్ళి చూపిస్తున్నాము. ఈ లాస్ట్ గోడ నుంచి ఆ లాస్ట్ గోడ వరకు ఇక్కడ బ్లూ కలర్ కవర్లు కప్పారు కదా, ఆ లాస్ట్ ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు అనమాట. 2 ప్లాట్లు 460 గజాలు మొత్తము. ఇదంతా పోతుందన్నమాట. మేము లాస్ట్ ఒక 1-2 months క్రితము 25,000కి ఒక గజం లెక్క కూడా అడిగారు. కానీ మాకు అప్పుడు అవసరం లేని అమ్మడం ఎందుకని చెప్పేసి అమ్మలే అప్పుడు. ఇప్పుడేమో మొత్తము పోతుంది. గవర్నమెంట్ రేట్లు ఇస్తారంట కానీ చాలా తక్కువ ఉంటాయంట. ఎందుకంటే మనకు డబ్బులు ఉండి కాదు, లోన్స్ తీసుకొని అవి తీసుకొని కొన్న ప్లాట్స్ ఉంటాయి కదా. అందుకని ఇంకా ఇప్పటికీ ఆ లోన్స్ ఇంకా కడుతూనే ఉన్నాం మేము. అక్కడ లాస్ట్ వరకు అనమాట ఇదంతా 460 గజాలు. ఇక్కడ నుంచి ఇంకో ప్లాట్ దగ్గరికి అయితే వెళ్తాం చూడండి. మధ్యలో హైవే ఉంటుంది చౌరస్తా లాగా. అటు రోడ్డు అవుట్ సైడ్ క్రాస్ అయితే ఇంకో ప్లాట్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా రీసెంట్గా ఒక 6 months బ్యాకే అది కూడా తీసుకున్నాము. అప్పుడు అక్కడికైతే వెళ్ళినప్పుడు చూపిస్తే ఇవన్నీ చుట్టుముట్టు మొత్తం అనమాట. ఇవన్నీ కొత్త కొత్త ఇల్లు. అక్కడ కనిపిస్తున్న ఇల్లు అయితే కనీసం 6 months కూడా కాలేదు వాళ్ళు గృహప్రవేశం చేసి. కొంచెం ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఒక సెంటుకు 2,000-3,000 కట్టిస్తారంటే వాళ్ళకి అంత లాస్ ఉండదని అంటున్నారు. కానీ ఏమో తెలియదు, చేతికి వచ్చే వరకు తెలియదు అనమాట ఎంత ఇస్తారనేసి. ఇది ఇక్కడ పోకుండా గవర్నమెంట్ ల్యాండ్లలో పోతే బాగుంటుంది. కానీ చాలా వరకు కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఇవంతా చుట్టుముట్టు అనమాట. ఎంత అంటే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరం ఇదైతే. ఎందుకంటే అందరూ జాబ్స్ చేసుకుంటూ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఈఎంఐ లాగా కట్టుకుంటూ లోన్స్ కట్టుకుంటూ కొన్న ప్లాట్స్ ఉంటాయి. అలాంటివి ఇట్లా సడన్గా రోడ్లు పోయి అవి పోయి ఉన్న పొలం అంతా పోతుంది అనుకుంటే ఇంకా ఎంత బాధ ఉంటుంది. ఇదేమో లాస్ట్ ఇంకోటి అనమాట, రోడ్డుకి ఇటు సైడు ఈ నుంచి ఆడ వరకు తీసుకున్నాం అనమాట. ఇది ఇక్కడ వరకు కూడా పోతుందంట. ఇంకా తెలీదు, పోకుండా ఉంటే బాగుంటుంది. అటు ఇటు 4 ప్లాట్ల లెక్క దాదాపు 2 కోట్ల ఆస్తి అనమాట. మేము లాస్ట్కు ఎంత లోన్ కట్టలేని టైంలో ఏదో ఒకటి అమ్మేసి కట్టుకోవచ్చులే అనే ధైర్యంతోనే ఉన్నాము ఇన్ని రోజులు.
ఎక్కడ పెట్టినా సరే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి భూమి మీద పెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి ఇట్లా పొలాలు ప్లాట్లు కొంటే అవి కూడా ఇట్లనే అవుతుంది. వేరే వీడియోలో అయితే ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.